ఓం గం గణపతయే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీహయగ్రీవముపాస్మహే. తులారాశి వారికి ఆగస్టు 17వ తేదీ నుండి సెప్టెంబర్ 16వ తేదీ వరకు కూడా సూర్యుడు తన యొక్క స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలో మూలత్రికోణ రాశిలో సంచారం వలన విశేషమైనటువంటి యోగదాయకము. ఆరోగ్యరీత్యా బాగుంటుంది. తండ్రి వలన ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. చేసేటటువంటి ఉద్యోగంలో మంచి ప్రమోషను, ఆర్థిక ధనలాభాదులు కలగటము, రవి కేతువులు కలవటము. దానికి తోడు ఆగస్టు 21 తర్వాత వీరికి అత్యున్నతమైనటువంటి వాక్కుని, జ్ఞానాన్ని, మేధస్సుని, తెలివితేటల్ని, వ్యాపార యోగ్యతని, వ్యాపార దక్షతని కలుగజేసేటటువంటి బుధగ్రహము రవితో కేతువుతో కలిసి వీరి యొక్క జ్ఞానము అపరిమితంగా అవటము, అవతల వాళ్ళని ఆకర్షించటము, వీరు చెప్పిన దానికి అవతల వాళ్ళు ఓకే అనటము, దాని ద్వారా వీరి యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరగటము, ఎవరైనా వృత్తిలో కానీ ఉద్యోగాదుల్లో కానివ్వండి వారి యొక్క పెద్ద బాసుల ద్వారా, అంటే వారికన్నా ఇంకా పై స్థాయిలో ఉన్నటువంటి అధికారుల వలన కొన్ని కీర్తి మన్ననలు పొందటము, శభాష్ అనిపించుకోవటము, అట్లాగే వీరి యొక్క ఆలోచన ప్రక్రియ అవతల వాళ్ళకి నచ్చడం ద్వారా వీరికి ఉన్నతమైనటువంటి పదవి ఉన్నతులు కలిగటము. అట్లాగే కొంతమందికి సంతాన భాగ్యం కూడా కలుగుతుంది తులారాశి వారికి, పెళ్ళైనటువంటి వారికి. అట్లాగే విదేశాల్లో ఉన్నటువంటి వారికి కూడా కొంత అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఏదైనా కొంత అనారోగ్య సూచనలు ఉన్నటువంటి వారికి, అప్పుల బాధలు ఉన్నటువంటి వారికి, బంధువులతో దోషప్రదంగా ద్వేషంతో ఉన్నటువంటి వారికి అవన్నీ కూడా తొలగిపోయి చక్కగా వీరి యొక్క గృహంలో కావచ్చు, లేదా తండ్రి గారి యొక్క గృహంలో కావచ్చు, స్నేహితుల యొక్క ఇళ్లలో కావచ్చు, బంధువుల ఇళ్లలో కావచ్చు, సంతానం యొక్క ఇళ్లలో కావచ్చు విశేషమైనటువంటి విందు వినోదాలు, అంటే ఏ పార్టీలో లేకపోతే పండగ వాతావరణమో లేకపోతే ఏ యొక్క గృహప్రవేశాలో పెళ్ళిళ్ళో ఇలాంటి వాతావరణం జరుగుతూ ఉన్నప్పుడు చక్కటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని సౌలభ్యంగా సౌఖ్యకరంగా అనుభవించేటటువంటి రోజులు తులారాశి వారికి జరుగుతున్నాయి. ముఖ్యంగా తులారాశికి అధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు దాదాపుగా సెప్టెంబర్ 2వ తేదీ వరకు నీచ స్థితిలో 12వ స్థానంలో ఉండటం ద్వారా కొంత వీరు ఆరోగ్యరీత్యా జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల మధ్య అనుకోకుండా ఆకస్మికంగా అవసరం లేనటువంటి కొన్ని విషయాల యందు పరస్పర తారతమ్యాల వలన కోర్టుల సమస్యల దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది. కొంతమంది వ్యాపారస్తులు అవతలవాడు అవమానించాడనో, అవతలవాడు వీరికి తెలియకుండా మోసం చేస్తున్నాడనో భావంతో ఈ యొక్క తులారాశి వారు వారి మీద కోర్టు కేసులు వేయటము, దాని పరంగా తిరగటము, ఆర్థికంగా ధన నష్టం జరగటము జరుగుతూ ఉంటుంది. కొంచెం ఓపికగా సమయస్ఫూర్తితో ఆలోచించండి. ఎందుకంటే సెప్టెంబర్ 3 తర్వాత అసలు విషయం ఏంటో తెలుస్తుంది. సెప్టెంబర్ 3 తర్వాత వీరి ఆరోగ్యం బాగుంటుంది. అట్లాగే కొంతమందికి ఆకస్మికంగా కుటుంబంలో సుఖ సంతోషాలు కలుగజేసే వివాహ యోగం కలుగుతుంది. జన్మజాతకంలో యోగాలు నడిస్తే కనుక వివాహ యోగం అయితే వివాహం అవుతుంది. అట్లాగే ఉద్యోగపరంగా ఎవరైనా పోగొట్టుకుంటే వారికి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో శ్రమించి ఎంతకాలం కష్టపడ్డా సరే ప్రమోషన్స్ రావట్లేదని వారికి ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సంతానం ద్వారా ఇబ్బంది పడేవాళ్ళు సంతానపరంగా సౌఖ్యంగా ఉండేటువంటి అవకాశాలన్నీ కూడా సెప్టెంబర్లో 1-2 తారీఖుల తర్వాత కలుగుతున్నాయి. అయితే 9వ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహము వీరికి దూర ప్రయాణాల రీత్యా కాస్త ధనాన్ని ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అట్లాగే తండ్రి గారు వీరి యొక్క ఏదైనా సరే వీరి యొక్క చదువు రీత్యా చేసినటువంటి అప్పులని వీరు కాస్త తీర్చేటటువంటి ప్రయత్నము, విదేశాలలో వీరు ఉన్నప్పుడు ఏదైనా సరే ఆర్థికపరమైన సమస్యలుంటే ఆ యొక్క సమస్యల్ని తీర్చుకోవడానికి మంచి ప్రణాళికలు తయారు చేసుకోవడం, వివాహం పట్ల సుముఖత ఉన్నప్పటికీ కూడా వీరికి ఉన్నటువంటి కొన్ని బాధ్యతల్ని నిర్వర్తించడానికి ఆ విషయాల యందు కాస్త డ్రాప్ చేయటము. అట్లాగే వీరి యొక్క కోరికలు కూడా బంధువులతో కలవాలని, చక్కగా బంధువులతో మాట్లాడాలని, అట్లాగే వీరికి ఉన్నటువంటి అప్పులు తీర్చేయాలని, ఎవరి చేత మాట పడకూడదని, ఇట్లాంటివన్నీ కూడా వీరు ఆలోచించేటటువంటి లక్షణాలు కలిగి ఉంటాయి. దూర ప్రాంతాలకి కూడా కొంతమంది వ్యాపార నిమిత్తమే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఉన్నతమైనటువంటి విద్యను చదివి విదేశాలకు వెళ్ళి చక్కగా అక్కడ సంపాదించుకునేటటువంటి అవకాశం కూడా ఈ యొక్క సందర్భంలో కలుగుతోంది ఈ యొక్క తులారాశి వారికి. తులారాశి వారికి పంచమంలో రాహువు సంతాన గర్భదోషాలను కలుగజేస్తున్నాడు. అట్లాగే ప్రేమికులకి కాస్త అవతల వ్యక్తుల యొక్క
అనుకూలత కలగడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా శని యొక్క 6వ స్థానంలో వక్రత్వం వల్ల కొంతమందికి ఉద్యోగ అవకాశాలు పోవటం, లేకపోతే ఉద్యోగాదుల్లోనే వీరికి ఇష్టమున్నా లేకపోయినా దూరంగా ఉంచడం, లేకపోతే ఉద్యోగాల్లో వీరు ఏదైనా సరే వీరి యొక్క పోర్ట్ఫోలియోస్ కానీ ఇంటర్వ్యూలు చేస్తే దాన్ని ఆఫ్ చేయటం, తర్వాత నిదానంగా రావటం, ఇలాంటివి జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఏదేమైనప్పటికీ కూడా తులారాశి వారికి సూర్యబలం బాగుంది, బుధబలం బాగుంది, బుధాదిత్య యోగం నడుస్తోంది. కొంతమందికి సెప్టెంబర్ 7 తర్వాత అయితే కనుక ఇంకా విశేషమైనటువంటి ఆనందకరమైనటువంటి యోగాలు కలుగుతున్నాయి. విదేశాలకు వెళ్ళాల్సిన వాళ్ళు కంపల్సరీ ఉద్యోగరీత్యా అయినా సరే విదేశాలకు వెళ్ళే అవకాశాలు వారి యొక్క జన్మజాతకంలో కనుక లగ్నపరంగా ఆ దశలు అంతర్దశల పరంగా యోగించే కాలము, అంటే విద్యాపరంగా విదేశాలకు వెళ్ళే వాళ్ళు కానివ్వండి, వివాహపరంగా అనుకూలం ఉన్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే అప్పులు తీర్చాలనే అప్పులు ఉన్నటువంటి వాళ్ళకి అప్పులు తీరతాయా లేదా అనేటటువంటి దశలు నడుస్తున్నా అవన్నీ కూడా గోచారంలో ఇక్కడ తులారాశి వారికి చక్కటి అనుకూలతలు కలుగజేస్తాయి. అంతేగాని మనం జాతకంలో పుట్టినప్పుడు సమస్యలు ఉండి దశలు ప్రతికూలంగా ఉంటే గోచారంలో ఎంత నేను చెప్పినా ఉన్నా కూడా అనుకూలతలు జరగవు. కాబట్టి ఏదైనా సరే విద్య, ఉద్యోగం, చదువు, ఆర్థికము, వివాహము, సంతానము, వ్యాపారము, ఏదైనా ఉన్నత విదేశీయానము, ఇలాంటి ముఖ్యమైన సంఘటనలు ప్రతి మనిషికి కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులనే కోరుకుంటూ ఉంటారు. అవి జరుగుతాయా లేదా అనుకుంటే మాలాంటి గురువుల్ని సంప్రదిస్తేనే మీకు ఆ యొక్క జన్మజాతకాలలో విశేషత్వం ఉందా లేదా, దాన్ని బట్టి మీ యొక్క ప్రయాణం ముందుకు వెళ్ళొచ్చా లేదా అని తెలుసుకొని ఏదైనా పరిహారాలు ఉంటే ఏ జపహోమ దానాల రూపంలోనో అభిషేకాల రూపంలో చేయించుకోవడం మంచిది. తులారాశి వారికి మరి గురుడు కూడా 10వ స్థానంలో ఇప్పుడు బుధుడి యొక్క నక్షత్రంలోకి మారినప్పుడు కంపల్సరీ వీరికి ఉద్యోగంలో కొంతమందికి మార్పులు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కంపల్సరీ గృహ మార్పు, వాహన మార్పు, వాహనాలు కొనేటటువంటి అవకాశము, అనుకూలత్వం అన్నీ చక్కగా కలుగుతున్నాయి. తులారాశి వారికి వీరు చేయవలసిందల్లా ఒకటే, దుర్గాదేవి అనుష్ఠానం ఎక్కువగా చేస్తూ ఉండాలి. దుర్గాదేవికి ప్రదక్షిణాలు చేయాలి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. అట్లాగే చదువుకునే విద్యార్థులు కానీ వీళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య అనుగ్రహాన్ని పొందండి. ఓం శరవణ భవాయ నమః.